కేరళ బస్ ఇన్సిడెంట్. అవునండి. దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వీడియో కూడా చూస్తే మనకు కనబడేది ఏంటంటే అతను బ్యాక్ సైడ్ చేతి వెళ్ళలేదు. వీడియోని వైరల్ చేసి తను బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆ వీడియో పెట్టడానికి మోటివ్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా తను నేనేం తప్పు చేయలేదు అని వాళ్ళందరి ముందు ప్రూవ్ చేసుకోలేక చాలా మందిని చేసినప్పుడు చూసిన అంటుంది. అట్లాంటప్పుడు అవి ఎవిడెన్స్ తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి శిక్ష పడే అవకాశం అంటే ఉంది? బిఎన్ఎస్ సెక్షన్ 108 ప్రకారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు. దిస్ ఇస్ దివ్యశ్రీ. ప్రెసెంట్ మనతో హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగుంది. సార్, మీరు సోషల్ మీడియాని ఫాలో అవుతారు కాబట్టి మీకు ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది. కేరళ బస్ ఇన్సిడెంట్. అవునండి. దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. Yeah. ఆ అమ్మాయి యొక్క ఎవరైతే ఆ వీడియో రికార్డ్ చేశారో, యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ ఇన్సిడెంట్ గురించి కూడా ఒకసారి Yeah. క్లియర్గా మాట్లాడతాను. Okay. సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఆవిడ Okay. ఫేమస్ అవ్వడానికి, లేకపోతే తన ఫాలోవర్స్ని పెంచుకోవడానికి Yeah. తనతో పాటు రెగ్యులర్గా ఎవరో పక్కన ఒక అతను ట్రావెల్ చేస్తుంటే Yeah. తనతో మిస్బిహేవ్ చేసినట్టు, Oh. లేకపోతే తనని ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నట్టు Oh. ఒక వీడియో తీసి Oh. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే విత్ ఇన్ 1 డేలో 2 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. అవును. సో ఇది ఎట్లా అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, అంటే దీపక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసి, Yeah. వాళ్ళ పేరెంట్స్ ఏజ్ కూడా మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళు. అండ్ దీపక్ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ ఎక్కడా కూడా రాయలేదు, అవును. బట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే రాశారు. Yeah. సో ఆయనని ఆ వీడియో చూసి వాళ్ళ పేరెంట్స్ కానీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఆయన్ని అడిగి ఆ ఇన్సిడెంట్ ఆయనని చాలా డిస్టర్బ్ చేసి, నేనేం తప్పు చేయలేదు అని వాళ్ళందరి ముందు ప్రూవ్ చేసుకోలేక, సమాధానం ఇచ్చుకోలేక అవును. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అవును. అంటే సొసైటీ కూడా 2 భాగాలుగా విడిపోయి కొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ కొంతమంది దీపక్కి సపోర్ట్ అవును, చేస్తున్నారు. సో ఈ విషయంలో ఖచ్చితంగా జస్టిస్ జరగాలని చెప్పి చాలామంది దీపక్కే సపోర్ట్ చేస్తున్నారు. అవును. సో ఇప్పుడు ఇన్సిడెంట్ మీకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి మీద ఎటువంటి కేసు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ దీన్ని మనం అసలు ఒక సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చూడాలి? జనరల్గా కేసెస్ గురించి మాట్లాడితే అబెట్మెంట్ ఆఫ్ సుసైడ్ సెక్షన్ 108 బిఎన్ఎస్ ప్రకారము కేసు ఆల్రెడీ ఫైల్ అయిందండి ఆమె మీద. జరిగిన ఇన్సిడెంట్స్లో బాధాకరం ఏంటంటే అక్కడ అఫెన్స్ జరిగినా జరగకుండా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం అనేది దారుణం. ఇక్కడ జనరల్గా ఎట్లా ఆలోచించాలి అంటే అమ్మాయికి ఏదైనా అఫెన్స్ అయింది, ఆమెకు అగనిస్ట్గా ఇష్యూ అయింది, ఆమెకు డిఫికల్టీ ఉంది, ఆమెకు కొంచెం ఇబ్బంది కలిగింది అనుకుంటే ఆమె కంపల్సరీ మనకి ఇక్కడ ఎట్లయితే షీటీమ్ ఉందో అక్కడ కేరళ 100కి డయల్ చేసి కానీ ఆ ఎవిడెన్స్ను వాడుతూ కంప్లైంట్ చేయడం వల్ల 100% ఆమెకు ఒక జస్టిస్ అనేది దొరికేది. అది చేయకుండా తను ఏం చేసింది అంటే వైరల్ చేయడానికని యూట్యూబ్లో పెట్టడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నట్టు అయింది. ఇక్కడ నిజంగానే అతను అఫెన్స్ చేసినాడు, ఏమి ఎలాగో రికార్డ్ చేసుకుంది, అది తీసుకెళ్ళి ఎవిడెన్స్ కింద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. జనరల్గా ఏ అమ్మాయికైనా కానీ అగ్రెసివ్గా ఇష్యూ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఆమె ఒక చెంపదెబ్బ కొట్టడమో లేదంటే అతని మీద దాడి చేయడమో జరుగుతుంది. పక్కన ఉన్న వాళ్ళు ఎవరికైనా చెప్పడము. జనరల్గా వీడియో కూడా చూస్తే మనకు కనబడేది ఏంటంటే అతను బ్యాక్ సైడ్ చేతి ఎలా వెళ్తుంది, తనకు చెస్ట్కి తాకుతుంది. అంటే తాకినట్టు ఉంది, సరే ఎంత తాకిందా తాకలేదా, అన్నోన్గా అయిందా, వాంటెడ్లీ చేశాడా అనేది పక్కన పెడితే అట్లాంటి సందర్భంలో సెల్ఫీ తీసుకుంది కాబట్టి వీడియో ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇమీడియట్గా అతన్ని అక్కడే గలబట్టి అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అవన్నీ కాదు అని వీడియోని వైరల్ చేసి తను బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా అంటే ఒక నేమ్ ఫేమ్ కోసం చేసినట్టుగా కనబడుతుంది. అక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే ఈ ఎవిడెన్స్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. రెగ్యులర్గా అతను అదే బస్సులో వెళ్తుంటాడు, తను కూడా అదే చాలాసార్లు చూసినా అంటుంది. కంప్లైంట్ ఇవ్వకుండా వైరల్ చేయడానికి ఏం అవసరం ఉంది? సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎందుకు? ఇంకొకటి జనరల్గా ఒక అమ్మాయి తను ఫేమ్ కావడానికా కాదనేది అక్కడే తెలిసిపోతుంది. ఒక వీడియోని పోస్ట్ చేసేటప్పుడు తన మీద అబ్యూజ్ జరిగింది అన్నప్పుడు తన ఫేస్కి ఏదైనా ఎమోజీ కానీ ఏదైనా బ్లర్ కానీ చేస్తుంది. అందులో చూడండి డైరెక్ట్ తన ఫోటో ఉంది. సో అది ఏంటంటే క్లియర్ ఇంటెన్షన్ కనబడుతుంది. ఆమెకి ఏం మోటివ్ ఉంది, ఆ వీడియో పెట్టడానికి మోటివ్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా తను ఒక ఫేమ్ అవ్వడానికి వాడినట్టుంది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అతను అఫెన్స్ చేసిండా లేదని పక్కకు పెడితే ఈమె వైరల్ చేయడానికి చేసినట్టే కనబడుతుంది. దీని ద్వారా ఒక నిండు ప్రాణం పోయింది అనేది అయితే మనకు బాధాకరమైన విషయం. ఆమెకు మంచి అవకాశం ఏంటంటే ఆ ఎవిడెన్స్ తీసుకొని అదే పోలీస్ స్టేషన్ నియర్ బై జ్యూరిడిక్షన్ ఏ పోలీస్ స్టేషన్కి వస్తే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆమె ఇంకొక అడిషనల్గా ఇంకొక మాట చెప్పింది, చాలా మందిని చేసినప్పుడు చూసిన అంటుంది. అట్లాంటప్పుడు అవి ఎవిడెన్స్ తీసుకోవాలి కదా, కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కాకుండా నేను వీడియో వైరల్ చేస్తా, నేను ఫేమ్ అయితేనే
ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకొని చేయడం వల్ల ఒక నిండు ప్రాణం అయితే వెళ్ళిపోయిందండి. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏజ్డ్ ఉన్నారు, వీడియోలో చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏజ్డ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఇంట్లో సంపాదించే వ్యక్తిగా కనబడుతున్నాడు. అతను లేను ఇప్పుడు ఆయన అంటే జనరల్ ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటాడు అంటే కొలీగ్స్ అడిగి ఉంటారు, ఆ ఇంట్లో ఫ్యామిలీ అడిగి ఉంటుంది, నువ్వు బస్సులలో చేసేది ఇదేనా అని. కొలీగ్స్ కూడా ఇదేంట్రా నీ మీద ఇలా అయింది అన్నాడు. అక్కడ ఇక ఎట్లుంటుంది అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. వేరే ఆప్షన్ ఉండదు సూసైడ్ చేసుకోవడం. ఈ క్వశ్చన్స్ని తట్టుకోవడం కన్నా సూసైడ్ చేసుకుంటే నన్ను ఎవరు అడగలేరనే భ్రమలకు వెళ్ళిపోతారు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అంతా కల్పించింది ఆమె వీడియో పోస్ట్ చేయడం వల్లనే జరిగింది. అందులో ఆమె ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వాళ్ళు, ఎందుకంటే ఎవిడెన్స్ క్లియర్గా ఉన్నది కదా. అంటే ఒకవేళ అఫెన్స్ అయింది అనుకుందాం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇది ఎక్కడికి పోయింది అంటే ఒక ప్రాణం తీసే వరకు వెళ్ళింది. అంటే అలాగే బస్సులో ట్రావెల్ చేస్తున్న చాలా మందిని కానీ లేకపోతే బస్ డ్రైవర్ని అడిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే బస్ చాలా రష్గా ఉంది, సో కెమెరాలో కూడా క్లియర్గా లేదు అని చెప్పారు. అంటే మనం ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నాం అంటే సరే ఒకవేళ అఫెన్స్ అయినా కూడా ఇంత ప్రొసీజర్ ఉంది. అవును, అక్కడ అఫెన్స్ అయినట్టు ఇక్కడ క్లియర్గా ఎవిడెన్స్ ఏమి లేదు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వీలైనంత వరకు ఏదో ఒక డైలీ ఒక ట్రిక్ను పట్టుకోవడం, ఒక ఇన్సిడెంట్ తీసుకోవడం, ట్రిక్ తీసుకోవడం, వైరల్ కావడానికి, ఫేమ్ కావడానికి ఇట్లాంటివి చాలా వాడుతున్నారు. చాలా వరకు కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తను వీడియో అప్లోడ్ చేశాక కూడా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడింది. నేను వీడియో తీస్తున్నానని తెలిసి కూడా తను అలాగే టచ్ చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అంటే ఆ అమ్మాయిని చూస్తే చాలా ధైర్యంగా ఆ అమ్మాయి వాయిస్ రేస్ చేసే అమ్మాయి లాగే కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు అక్కడ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి అక్కడ ఇమీడియట్ గా ఆయన మీద యాక్షన్ తీసుకొని ఉండుంటే ఈ రోజు మేబీ సిచ్యువేషన్ ఇంకోలా ఉంటుండేనేమో. ఎగ్జాక్ట్లీ అండి. అంత అంటే ఓపెన్ గా మాట్లాడగల వ్యక్తి ఆమె. అవును. ఇది రెండో వీడియో కూడా చేసి ఇంకొకటి ఆవిడ వార్డ్ మెంబర్ అట. ఆవిడ వార్డ్ మెంబర్ అట. నేనేమంటున్నా అంటే ఇంత ఓపెన్గా చెప్పి ఆమెకు జరిగిన అబ్యూస్ని పోలీస్ స్టేషన్ ముందుకు ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఇది. ఇంత ఓపెన్గా వీడియో చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఉంటే వాళ్ళు పిలిపించి మాట్లాడేవాళ్ళు కదా. అతనికి ఫస్ట్ వార్నింగ్ లాగా ఇచ్చేవాళ్ళు, లేదంటే కౌన్సిలింగ్ నిర్వహించేవాళ్ళు. ఫస్ట్ వార్నింగ్ కింద కౌన్సిలింగ్ ఇచ్చేసి నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అయితే మీ మీద కంపల్సరీ యాక్షన్గా అవుతుంది అని చెప్పేవాళ్ళు కావచ్చు. ఒక చిన్న లేదంటే ఒక పెట్టి కేసు పెట్టడం వల్ల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఇంకోసారి చేయడు అనే అవకాశం ఉండేది కావచ్చు. ఇవన్నీ కాకుండా ఓన్లీ పర్సనల్ ఎజెండా పెట్టుకొని నేను ఫేమ్ కావడానికి అనే ఉద్దేశంలో చేసినట్టే కనబడుతుంది. అంటే ఈ సోషల్ మీడియా ఇంకా రాను ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో సార్? అలాని కాదు, జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలండి వాళ్ళు. ఎందుకంటే ఏ ట్రిక్ చేయడం వల్ల నేను ఒక స్టేజ్కి వెళ్ళిపోతా, నేను ఒక హై రేంజ్కి వస్తా అని ఆలోచించడం, వ్యూస్ పెంచుకోవడం, ఈ ఫాలోవర్స్ని పెంచుకోవడం ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ గుడ్, అది మంచి పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ తీసుకునే పాయింట్ ఏంటి, ఎజెండా ఏంటి, దీనివల్ల కొందరు మనోభావాలు దెబ్బతింటున్నాయి. చివరి వరకు ఇట్లా ప్రాణాలు పోవడం అయితే మరీ దారుణం అండి. అది అంటే ఒక ప్రాణం తీసే కాడికి వచ్చింది వాళ్ళు చేసే ట్రిక్ వల్ల. కొన్నిసార్లు సొసైటీలో అంటే మనోభావాలు దెబ్బతినడం కానీ, ఒకరి ఇమేజ్ డిఫేమ్ కావడం కానీ, మీరు ఏదైనా చేయదలుచుకుంటే క్లారిటీగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోండి, ఏదైనా ఒక టాపిక్ సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్ట్ మీద ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఎవరికి ఇబ్బంది కాదు, ఒక బేరీజ్ వేసుకోవాలా. దాన్ని బట్టి చేయడం వల్ల ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె చేయడం వల్ల ఒక ప్రాణం పోయింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి శిక్ష పడే అవకాశం? అంటే BNS సెక్షన్ 108 ప్రకారం అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద, అంటే ఒకరు చనిపోవడానికి కారణం తను అయింది, అంటే దోహదపడింది ఈమె చేసే చర్య వల్ల అయింది కాబట్టి అది కన్విక్ట్ అయితే కంపల్సరీ శిక్ష పడే అవకాశాలు ఉంటాయండి. ఓకే.